గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. 25వ సంవత్సరం జూలై నెల. మరి మాస ఫలాలు. మరి కర్కాటక రాశి, మరి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన గొప్ప రాశి. ఈ కర్కాటక రాశిలో పుట్టారు అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు. పైన ఈ కర్కాటక రాశిలో పుట్టడమే కాకుండా ఎంతో పుణ్యం చేసుకుంటే, అసలు ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడు ఇప్పుడు కూడా మనశ్శాంతిని ఇచ్చేవాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మనస్సు ప్రశాంతంగా ఉండి ఆ బాధలన్నీ కూడా లెక్క చేయకుండా బాగా తను అనుకున్నది సాధించడం అంటూ కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్న లక్షణాలు. అటువంటి కర్కటస్య నిశాకర. సింహరాశికేమో మరి రవ్యాధిపతి. ఈ సింహరాశి కర్కాటక రాశి 4వది, 5వ రాశి సింహరాశి. అంటారు, అరే పుడితే సింహంలాగా పుట్టాలరా, 3 రోజులు బతికితేరా సింహంలాగా బతికిపోవాలంటారు. అట్లాగే ఈ కర్కాటక రాశి సింహరాశి ఎట్లాంటివంటే ఎక్కడ మాట పడరు, మరి మాట అనిపించుకోరు, మాట రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మనకున్నవి 5 వేళ్ళండి. ఈ 5 వేళ్ళల్లో ఈ వేలు బొట్టన వేలు ఉంది. మరి వేలు ముద్ర అంటే 10 వేళ్లలో కుడి చేతి బొట్టన వేలు ఇస్తారు, లేకపోతే ఈ ఎడం చేతి బొట్టన వేలు ముద్ర ఇస్తారు. 1000 మందికైనా సరే ఈ ముద్ర కలవదు. ఏ ముద్రగా ఆ ముద్ర తేడాగానే ఉంటుంది. ఎందుకంటే దొంగ సంతకాలు, ఫోర్జరీ సంతకాలు పెడతారు. ఇది ఎవడో ఫోర్జరీ చేస్తాడు, డబ్బులు ఇచ్చాడు, డబ్బులు తిరిగి ఇచ్చాను తీసుకున్నాడు అని ఫోర్జరీ సంతకంతో రసీదు పుట్టిస్తాడు. డబ్బులు ఇచ్చిన వాడు తీసుకోలే, కానీ వీడి సంతకం లాగానే ఉంటుంది. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే వేలు ముద్ర పరీక్ష చేస్తారు. వేలు ముద్ర చూద్దామా, మరి సంతకంతో పాటు వేలు ముద్ర ఇస్తారు బాకీ తెచ్చేటప్పుడు. ఆ వేలు ముద్రకి ఈ వేలు ముద్రకి సంబంధం లేదు, ఇది దొంగ సంతకం అని తేలుతుంది. ఇట్లాంటి వాటికి ఈ వేలు ప్రధానమైనది. ఈ వేలు ఎట్లాంటిదంటే ఈ వేలు పనిచేయటం లేదండి, వాచిపోయిన వంగట్టల్లా వేలు. ఈ 4 వేలతో ఏదైనా పట్టుకోగలవా? ఏమీ చేయలేము. మరి పంచపాండవుల్లో ధర్మరాజు లేకపోతే మిగతా 4 ఏం చేయలేరు. అట్లాగే ధర్మాన్ని తెలియజేసేది వేలు. అటువంటి జాతకం ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి మరి కర్కాటక రాశి చాలా ప్రధానమైనది. గురువు అధిపతి అయినటువంటిది. ఈ గురువు మంచిని సూచిస్తాడు. చంద్రుడు కూడా బ్రాహ్మణ జాతి గ్రహం, ఎంతో శాంత స్వభావంగా ఉండి ఎవరితో శత్రుత్వం లేకుండా ఉండే రాశి. ఇటువంటి రాశిలో ఇవాళ మనం చెప్పుకోవాలంటే ఏకాదశంలో శుక్రుడు, మరి ద్వాదశంలో ఉచ్చలో గురువు,
వీళ్ళు ఉండటం చేత చాలా బాగున్నదే చెప్పాలి. కానీ ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ద్వితీయంలో కుజకేతువులు కలిసి ఉండటం చాలా అపకారం జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. అన్నీ బాగానే ఉంటుందండి. తర్వాత కొన్ని చాలా పొరపాట్లు జరుగుతుంటాయి. మరి ఎట్లా ఉంటుందంటే పాయిజన్ ఉందండి. పాయిజన్లో సూది ముంచి ఒంటికి తగిలిస్తే పడుకున్న మనిషి పడుకున్నాడు చచ్చిపోతాడు. సైనైట్ అంటారు. ఆ సైనైట్ బంగారు పనిలో వాడతారు. ఒకప్పుడు సెటిల్మెంట్ గ్యాంగ్ అనేవాళ్ళు, వాళ్ళు సైనైట్ ఉండేది. ఎప్పుడు వాళ్ళతో అది నదిలేసి చచ్చిపోయేవాళ్ళు నిమిషాల మీద పట్టుకుంటారంటే. సైనైట్ ఎట్లా పనిచేస్తుందో ఈ కుజకేతువులు కలిసి ఉండటం అంత దురాగతం. ఇప్పుడు సైనైట్ చేతికి అట్ట సూది పిన్నీసు దాంట్లో అట్ట ముంచి చేతికి తెలిస్తే ప్రాణం పోయింది కూడా తెలియదు, నొప్పి కూడా తెలియదు. అంత సమస్య. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మరి కుజకేతువులు కలిసి ఉండటం చాలా ఇబ్బంది. అష్టమ రాహువు ఇవన్నీ కూడా చాలా అనవసరమైన ఖర్చులు. ఉన్న ఆదాయం అంతా బాగానే ఉంది, అంతా సరిగ్గానే ఉంటుంది, మనకు ఎదురు లేదు, మనం ఎంతో బాగున్నాం, అందరికంటే మనం ఉన్నతంగా ఉన్నాం అంటే వెనగరించి జరిగేటువంటి దోషం అందరూ కనుక్కోలేరు. చూడండి, భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన దేశంగా ఉంది. ఇంత ఉండి పాకిస్తాన్ చేత కొట్టించుకుంటుంది. మరి యుద్ధం ఆగండి ఆగారు. వాళ్ళు దొంగ దెబ్బ కొడుతూనే ఉన్నారు, మానుకోట్లే. మరి పోనీ సరాసరి వెళ్ళి అటాక్ చేయమని ప్రపంచ దేశాలు ఏమన్నా చెబుతాయి? చెప్పవు. వీడు దొంగ దెబ్బ. ఎక్కడ దేవతా స్థలాలు ఉన్నాయో, ఎక్కడ యాత్రా స్థలాలు ఉన్నాయో, భారతదేశానికి ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ నాశనం చేయటం పాకిస్తాన్ స్వభావం. మరి పాకిస్తాన్ ఎంతది? ఏ మూల చాలదు. కానీ అటువంటి పాకిస్తాన్ ఎట్లా దెబ్బతీస్తుందో ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చెబుతున్నారంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు భారతదేశంలో లేని చోటు లేదు అంటున్నారు. ఎందుకు ఉగ్రవాదులు అక్కడి నుంచి వచ్చారంటే రాలే. డబ్బులకు ఆశపడితే ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తారు. ఇక్కడ వాళ్ళే కావచ్చు. మరి ఇట్లాంటి దురాగతమైనటువంటి లక్షణాలు ఉండటం చేత ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే ఇంకా మంచిది. దాంట్లో ఏమన్నా దోషాలుంటే పరిహారం చేసుకుంటే మరీ మంచిది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్వస్తి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాశులే కాదు, ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే, ముందు ఇది వినండి, మీ ప్రవర్తన మార్చుకోండి. అన్ని విధాలా మంచిది. ఏమిటి? నువ్వు ఎంత సంపాదించావన్నది కాదు, ఏమాత్రం జాగ్రత్త పడ్డావన్నది అవసరం. జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు. కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు. మరి బీటెక్ వాడు 8 గంటల వరకు చేస్తున్నాడు. మరి కూలివాడి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు, ఎంతో సంపాదిస్తున్నారు. ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం. ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు. తొందరపాటి పనులు చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం ఉంది కదా, అపార్ట్మెంట్ కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి, ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి,
ఇట్లాంటి ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే 3 రెట్లు ఎక్కువ కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీతంలో 3 వంతులు దానికి ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకి బాకీలు తీరక మీ బాకీ తీరేపటికి మీ అపార్ట్మెంట్లు కూడా పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. బాగా ఆలోచించండి. మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి దాచిపెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది. అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది. మరి ఇట్లాంటి తొందరపాటు పనులు హోదా కోసం కాదు. నువ్వు ఉప్పు వేసుకు తిన్నావా, కారం వేసుకు తిన్నావా, నువ్వు నూలుగుడ్డ కట్టుకున్నావా, మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా, ఎంత బంగారం మెడలో వేసుకున్నావు అనేది గొప్ప కాదు. నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప. రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు, నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి. ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు. చైనీస్ ఫుడ్స్, ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు. దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. తినే ఆహారాల ద్వారా కానీ, సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ, భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి. చేపకాస్త బంగారం కొనుక్కున్నా అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది. వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాకీలు కట్టలేక, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక, తల్లిదండ్రులను వెళ్ళగొట్టి తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రుల మొహం చూడక, వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కొని నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక, వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు. ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి. ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు, ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదించాలి అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గరికి పోతే 40,000 50,000 కట్టాలా? ఈ చదువు ముఖ్యమా? నీవు చదువుకున్న చదువు 5 క్లాసుల వరకు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ మీకుంది. నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా? క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తి పడటం కాదు. రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి, నీతి పద్యాలు ఉన్నాయి. అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని, మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది. తెలుగు భాషని మించినటువంటి భాష లేదు. సంస్కృత భాష, సంస్కరింపబడిన భాష సంస్కృత భాష. సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి, అటువంటివి తెలుసుకోండి. ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు, అది వింటల్లా. పిల్లల్ని ఏమన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు,
విశ్వక్సేనుడు అని చెబితే రాయలేరు. లక్ష్మీనారాయణ అని చెప్తే LAXMI రాస్తారు, లక్ష్మి అని రాస్తారు. LAకే SHMI లక్ష్మి అవుతుంది. తెలుగు భాషని మరి మృత భాషకి కింద చేశారు. ఆ అమృత భాష తెలుగు సంస్కృతం. ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని ఆ అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు. ఇది అందరూ బాగా తెలుసుకోండి, బాగా ఆలోచించండి. ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా, అందరం కలిసి జీవిద్దాం, అందరికీ మంచి చెబుదాం, అందరితో మంచిగా కలిసి బతుకుదాం. మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి. UKGకి విపరీతమైన జీతాలు, మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి. అక్కడ చెప్పే చదువు మీరు రోజు 1 గంట తలుచుకుంటే మీ పిల్లలకి చెప్పగలరు. మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు. కానీ డబ్బుని మంచినీళ్ళ కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టి రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని కష్టాలు పడుతున్నారు. వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి. మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, దేశం బాగుంటుంది. స్వస్తి.